హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బ్యాక్ అనదర్ న్యూ బ్లాగ్. ఏంద్రా అడవిలో ఉన్నారనుకుంటున్నా? ఎస్, అడవిలోనే ఉన్నాను. మీరు చూడండి, నేను శ్రీ లక్ష్మీనరసింహస్వామి వేటాడిన ప్లేస్లో ఉన్నాను. ఇక్కడ పెద్ద ఎత్తున దేవర జరుగుతుంది. జనాలతో నిండి ఉంది ఈ ప్లేసు. చూస్తున్నారుగా ఈ ప్లేస్ మొత్తం జనాలతో ఎలా ఉందో. ఇక్కడ కొన్ని పెయింటింగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. చూడండి, ఇవే ఆ పెయింటింగ్స్. ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎలా వేటాడాడో అనే విధంగా ఈ పెయింటింగ్స్ వేశారు. కొన్ని పెయింటింగ్స్ అసలు కనిపించడం లేదు. ఒక లుక్ ఇవ్వగానే కెమెరా షేక్ అయిపోయింది. లోపల శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ రూపంతో ఉన్నాడు. వెళ్ళి వచ్చేసరికి నా ప్రాణంపై మళ్ళీ వచ్చినట్టయింది. అలాగే చూసి ఇంకా కిందకి వచ్చేసి ఒక లుక్ వేసే అంతా సరౌండింగ్. అందరూ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. అందరూ వాళ్ళ ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు. ఇక్కడ చూడండి, అన్ని ఫ్యామిలీలు కలిసి చాలా బాగా జరుపుకుంటున్నారు దేవరు. ఇక్కడ ఇలాగే ఉండాలి. ఫ్యామిలీస్ మొత్తం చాలా సంతోషంగా ఉన్నారు. చూడండి, కోనేరు. ఇక్కడ ఈ కోనేరు అక్కడి నుంచే వాటర్ వస్తున్నాయి. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఒకసారి మీకు చూపిస్తా. ఇక్కడ దేవర జరుగుతుందిగా. పంది మాంసాన్ని వండి ఇక్కడ భోజనాలు పెట్టిస్తున్నారు. ఫుడ్ని చూడు ఎట్లా వేస్ట్ చేసినారు, ఎంత ఫుడ్ని వేస్ట్ చేసినారు చూడు. ఎక్కడో కొండల మధ్య శ్రీ లక్ష్మీనరసింహస్వామి హంటింగ్ వేటాడడం జరిగింది. అక్కడే ఈ ప్లేస్ అంతా మొత్తం పవిత్రమైన ప్లేస్ ఇది. ఇలాంటి పవిత్రమైన ప్లేస్ని ప్రతి ఒక్కరు విజిట్ చేయాలి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఫ్రీ ఉంటుంది అనుకున్నా, ఫుల్ రష్తో ఉంది జనాలతో. చూడు, ఇదంతా వాటర్ ఫాల్స్ పైన కొండ నుంచి వస్తున్నాయి నీళ్ళు. వాటర్ ఇదంతా మొత్తం అడివే. మొత్తం అక్కడ వెళ్దాం, చూద్దాం. కొంచెం పైకి వచ్చామనుకో, దట్టమైన చెట్లతో చాలా అందంగా కనబడుతుంది. పైన మొత్తం అడవి చాలా అంటే చాలా అందంగా ఉంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా కిక్కిస్తుంది. మీరు కూడా విజిట్ చేయండి ఒకసారి. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది టెంపుల్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి హంటింగ్ ప్లేస్ కాబట్టి చాలా చాలా గుర్తులు ఉంటాయి ఇక్కడ. మనం ప్రతి ఒక్కటి చూడవచ్చు. ఇక్కడ అవి కూడా చూపిస్తాం మీకు. ఇండియాలో మెయిన్ రీజన్ ఒకటే, ఎక్కడ చూసినా చెత్త, డస్ట్ డస్ట్ డస్ట్. పవిత్రమైన ప్లేస్ అని కూడా గుర్తించరు.
చూడు, ఇక్కడే దేవాలయం, అక్కడే దేవాలయం, ఇక్కడే గ్లాసులు అంట, ఇస్రాకులు, ప్రతి ఒక్కటి ఇక్కడే పడేసినారు. ఎంత ఎంత అంటే దేవుని మీద భక్తి, వాళ్ళ ఎంజాయ్మెంట్ తప్ప దేవుని మీద భక్తి ఇక్కడ అస్సలు లేదు. చూడండి, ఇవి జంతువు కళేబరాలు ఇక్కడే పడేసినారు. ఇక్కడే దేవస్థానం మొత్తం, ఇక్కడే చూడండి, ఇదంతా మొత్తం దేవస్థానం. వాళ్ళ ఎంజాయ్మెంట్ తప్ప ఇక్కడ దేవుని మీద భక్తి అస్సలు కొంచెం కూడా లేదు. ఇలాంటి వాళ్ళని ఏమనాలి? ప్రతి ఒక్కటి నేను ఇప్పుడే చూసి అబ్జర్వ్ చేశా, ఇక్కడే పడేస్తున్నారు మొత్తం, ఇస్రాకులు తప్ప అన్నీ, మొత్తం గ్లాసులు, ఇస్రాకులు. ఏం బా ఎవరబ్బా ఇవేంటో తెలుసుగా, ముడుపులు ఎలా కట్టారు చూడు, ఇవి రాయలు. వాళ్ళు ఎంత అంతస్తు ఇల్లు కట్టాలని ఇలా కోరికలు తీర్చుకుంటారు. ముడుపులు చూడండి, దీన్ని నమ్మకం అనాలో లేకుంటే మూఢనమ్మకాలు అనాలో అర్థమే కావట్లేదు. దేవుని మీద భక్తి పీక్స్కి వెళ్ళి ఉన్నప్పుడే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఇది అసలు అయినదంటే ఇది ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వేటాడేటప్పుడు రాయికి చూసారుగా, అదంతా హెడ్ బాడీ, అది హెడ్ బాడీ ఇక్కడ దాక్కొని వేటాడేటప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఈ రాయే లోపలికి కనుక్కొని పోయింది స్వామి బాడీది తలిగి. చూడండి, అదంతా హెడ్ బాడీ, ఇదంతా ప్లేస్. స్వామివారి వేటాడిన గుర్తులతో వెళ్తున్నాం, చూద్దాం లొకేషన్. వావ్, చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. బుడద మొత్తం చాలా అంటే చాలా తడిగా ఉంది అక్కడ. అట్లే వచ్చేసా. ఇక్కడే అంట స్వామివారు వేటాడినది. రాక్షసులు జంతు రూపం దాల్చి ప్రజలను హింసించేటప్పుడు ఉగ్ర నరసింహ అవతారంతో రాక్షసులను చంపాడంట ఇక్కడే. బుడద ఇప్పుడు బాయ్ అందరికీ, టాటా. నన్ను కూడా భోజనం చేయమన్నారు, మనం చెయ్యంగా, లేట్ అయింది ఇప్పుడే, అందుకే బాయ్ టాటా అందరికీ. మంచోళ్ళు ఇక్కడ అందరూ.